హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ స్పెషల్ వచ్చేసి పన్నీర్ రైస్ అండి. ఎంతో హెల్తీగా ఉండే టేస్టీగా ఉండే పన్నీర్ రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లో అయినా సరే, లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఏ టైంలో అయినా సరే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. హెల్తీ కూడా చాలా మంచిది. ప్రోటీన్ ఫుల్గా ఉంటుందండి ఇందులో. ప్రోటీన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను. దగ్గరగా 250 గ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. కావాలనుకుంటే మేము నార్మల్ రైస్ అయినా యూస్ చేసుకోవచ్చు. శుభ్రంగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ కోసం నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లోకి 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకుంటున్నాను. పన్నీర్ని బైట్ పీసెస్లో కట్ చేసి తీసుకున్నానండి. ఇది కూడా 250 గ్రామ్స్ అండి. పన్నీర్ని మ్యారినేట్ చేసుకోవడానికి పన్నీర్లోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని టాస్ చేసుకోవాలండి. పన్నీర్ డెలికేట్గా ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా టాస్ చేసుకొని కొంచెం సేపటి కోసం పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ పెట్టుకున్న రైస్ని ఉడికించుకోవడానికి స్టవ్ మీద పెట్టుకుందామండి. అది అన్నం ఉడికే వరకు ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫాస్ట్గా టర్న్ చేయకూడదండి, స్లోగా ఫ్లిప్ చేసుకుంటూ టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు పన్నీర్ పీసెస్ చాలా డెలికేట్గా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా అనిపిస్తాయి. అందుకని కొంచెం మెల్లిగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అన్నీ కూడాను. చూడండి, ఇప్పుడు మంచిగా కలర్ వచ్చేసాయి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. పన్నీర్ ముక్కల్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ అదే కడాయిలోకి చేతి నిండుగా జీడిపప్పుల్ని వేసుకుందాము. జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. వేసేసి ఇవి కూడా మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్. ఇవి కూడా ఫ్రై చేసుకునేవి పక్కన తీసుకుందాము. ఇప్పుడు చూడండి, రైస్ కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఒకసారి అన్నం మొత్తం కూడాను ఇలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వేడివేడిగానే ఉండాలి. కవర్ చేసేసి పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ అదే సేమ్ కడాయిలోకి 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఫైన్గా చాప్ చేసి తీసుకోవాలి. ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ బ్రౌన్ కలర్లో రాకూడదు, పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక క్యారెట్ని స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే క్యాబేజ్ కూడా ఒక చేతి నిండుగా వేసుకోవాలండి. పావు క్యాప్సికమ్ని కట్ చేసి వేసుకోవాలి స్లైసెస్గా. ఇవి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ని కుక్ చేసుకునేటప్పుడు అంతా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా ఆప్షనల్ అండి, మాకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. వేసేసుకొని అన్నీ బాగా కలిపేసుకోవాలండి. ఇవి 2 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మేము ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అలాగే క్యాష్యూ నట్స్ కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి. ఇది పక్క ఎడ్జెస్ నుంచి కలుపుతూ అంతా మిక్స్ అయ్యే విధంగా మసాలా మొత్తం రైస్కి కోట్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీర అలాగే గ్రీన్ ఆనియన్స్ కూడా ఉంటే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అవన్నీ కూడాను యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ కోసం కవర్ చేసేసి దమ్ మీద కుక్ చేసుకోవాలండి. తర్వాత 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.
2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి చక్కగా రెడీ అయిపోయింది పన్నీర్ రైస్. ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరితో షేర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్తీ కూడా చాలా మంచిది. ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది బోన్ స్ట్రెంత్ని పెంచుతుందండి. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎక్కువ మసాలాస్ ఏమీ లేకుండా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.